మీ పేరు? నా పేరు పదిలం తిరుమలరావు అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను డ్రైవింగ్ అండి, కార్ డ్రైవర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు కదా 5 సంవత్సరాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూశారు. అయితే వాళ్ళిద్దరిలో ఎవరు బాగా అభివృద్ధి చేశారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అండి. రాంగలోనే 5 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయింది. పోలవరం కట్టిండు, 70% పూర్తి చేసిండు. రాజధాని చాలా వరకు భూములు కొని రాజధాని చాలా వరకు అసెంబ్లీ కట్టిండు. బాగానే చేసిండనే రోడ్లు కనుక పోసిండు. బాగానే చేసిండు అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారే. ఈ జగన్ వచ్చాక పథకాలు అని చెప్పి జనాన్ని మోసం చేస్తాడు. ఒక్క అభివృద్ధి కూడా జరిగిన పాపం లేదు. 3 రాజధానులు కట్టా అని చెప్తున్నారు కదా. 3 రాజధానులు ఎక్కడ కట్టిండని చెప్పాలి. ఎక్కడ కట్టిండు? ఉండదాన్ని పూర్తి చేయమన్నా చాలు. ఒక రాజధాని కట్టి ఇక్కడ విజయవాడలో రాజధాని, అమరావతిలో కట్టాక అప్పుడు 3 రాజధానులు అని చెప్పమన్నాడు. ఎక్కడ ఏ రాజధాని కట్టిండండి చెప్పండి, మీరు చెప్పండి. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొలిగిపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ తరఫున నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతా ఉన్నారు రాబోయే ఎలక్షన్లలో? కొలిగిపూడి శ్రీనివాసరావు గారు గెలుస్తారండి. కొత్త ఉత్సాహం వచ్చింది జనాల్లో. ఎందుకు అనుకుంటున్నారు మీరు అంత గట్టిగా? చదువుకున్నాడు కాబట్టి అందరికీ బాగా చెప్తున్నాడు, అవగాహన అయ్యేటట్టు చెప్తున్నాడు. కొలిగిపూడి శ్రీనివాసరావు గారు చదువుకున్నాడు కాబట్టి బాగుంది. టంగ్ పవర్ కనుక గట్టిగా ఉంది, బాగా చెప్తున్నాడు. అందరికీ అవగాహన ఉంది, గెలుస్తాడని కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు గెలిస్తే తిరువురు అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నామండి. అవును. పార్లమెంటు ఎంపీగా కేసినేని చిన్ని గారు టీడీపీ తరఫున, కేసినేని నాని గారు వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? కేసినేని చిన్ని గారే బాగా గెలుస్తారని మా నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్ని గారు బాగానే తిరుగుతున్నాడు, అన్ని అందరికీ కనపడుతున్నాడు. కేసినేని నాని గారు ఆ పార్టీలోకి పోయి ఇంతవరకు అసలు మాకు కంటికి కనపడలేదు ఎక్కడా కూడా. ఆయన మాట్లాడే ఇది కూడా లేదు ఇక కేసినేని నాని గారికి. అయిపోయింది కేసినేని నాని గారి పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెగిస్తే నేను సింగిల్గా వస్తున్నాను, వాళ్ళందరూ గుంపుగా వస్తున్నారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇక అవన్నీ మనం చెప్పాలని చెప్పలేములేండి. ఈ సింహం ఎప్పుడైనా సింగల్గా వస్తుందని వాళ్ళు అనుకుంటే సరిపోదు, జనం కూడా అనుకోవాలి. ఇప్పుడు సంక్షేమం చేశాను, ప్రతి పేదింటికి నేను సంక్షేమం అందించానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎలక్షన్ ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు. నాకు 2 సార్లు అమ్మఒడి వచ్చింది, 3వసారి ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారో తెలియదు. అట్ట ఎంతమంది పేదలు బలైపోతున్నారు. ఎంతమందికి అంది? 100 మందిలో 10 మందికి ఇస్తే 90 మంది ఏమైపోవాలి మీరు చెప్పండి. నువ్వు సంక్షేమ పథకాలు 100 మందికి ఇవ్వగలుగుతురా? ఇయ్యలేడుగా. 100 మందిలో 10 మందికే ఇచ్చేది, మిగతా 90 మంది ఏమైపోవాలి? ఏం చేస్తున్నట్టు సంక్షేమ పథకాలు? ఏం అభివృద్ధి చేస్తున్నట్టు? రాష్ట్రాన్ని ఎవరికి సందేశం ఇస్తున్నట్టు? ఇంకో అవకాశం అండి, నేను బాగా చేస్తా అంటున్నారు కదా. ఏం అవకాశం లేదు. ఈ ఒక్కసారి చూసిన చాలు, అయిపోయింది. ఆయన దిగిపోయే టైం వచ్చేసింది. ఏదనుకున్నా ఏమి కాదు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా 2024 రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుందా, వైసీపీ అధికారం రాబోయే మీరేమంటారు? తెలుగుదేశం రాబోతుందని మేము అనుకుంటున్నాం. మీ పేరేంటి సార్? వై ప్రసాద్. ఏం చేస్తూ ఉంటారు మీరు? కేబుల్ ఆపరేటర్. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకును ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలన గారికి ఎవరి పాలన ఎక్కువ అభివృద్ధి జరిగిందంటే మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి పాలన అభివృద్ధి చెందింది. రాబోయే ఎలక్షన్లలో ఎవరు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని మీరు భావిస్తూ ఉన్నారు? చంద్రబాబు గారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రావాలని మీరు కోరుకుంటున్నారు. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వల్ల కూడా కొద్దిగా అభివృద్ధి చెందింది. మరి జగన్ గారు నేను సింగిల్గా వస్తున్నారు, వాళ్ళందరూ గుంపుగా వస్తున్నారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? సింగిల్గా వచ్చినా గుంపుగా వచ్చినా ముందు అక్కడ ఓటర్లు పడాలి, ఓటింగ్ పడాలి కదా. ఓటింగ్ శాతం ఉండాలి. అభివృద్ధి ఓటింగ్ సార్ పక్కన పెట్టండి, అభివృద్ధి అనేది ఉండాలిగా. ఇప్పుడు ఎవరు వచ్చినా ముందు అభివృద్ధి చేయాలి కదా, అభివృద్ధి లేదు. సంక్షేమం చేసే బట్టలు నొక్కి అంటున్నారు కదా జగన్ నొక్కి అందరికీ రావట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కూడా చూస్తుంటారు. ఎవరు ఎక్కువగా అభివృద్ధి చేశారనుకుంటున్నారు? అభివృద్ధి సంగతి పక్కన పెడితే సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి చాలా బాగున్నాయి. అది దానివల్ల ఆ కాన్సెప్ట్ తోటి మళ్ళీ రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన. మరొక అవకాశం ఇస్తామనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కొలిగిపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి, వైసీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా, వారిద్దరిలో ఎవరు గెలవబోతా ఉన్నారు? స్వామిదాస్ గారు గెలుస్తారు. స్వామిదాస్ గారు ఎందుకంటే నియోజకవర్గ వేడిగా వస్తే పార్టీ బలోపేతంగా ఉంది వైసీపీ పార్టీ అనేది. కొలిగిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా లోకల్ క్యాండిడేట్ కాదు, కొత్త వ్యక్తి. దానివల్ల స్వామిదాస్ గారికి బెనిఫిట్ ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు విజయవాడ ఎంపీ పార్లమెంటు నియోజకవర్గం ఉంది కదా, దాని టీడీపీ తరఫున కేసినేని చిన్ని గారు అంటే శివనాథ్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున కేసినేని నాని గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరేం చెప్తారండి? నాని గారే గెలుస్తారు. నాని గారు. ఎందుకంటే
గతంలో ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది. చాలా విధంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో 10 ఏళ్ళు కూడా టీడీపీలో పనిచేశారు కదా. టీడీపీలోనే పనిచేశారు. 10 సంవత్సరాలు కూడా విజయవాడలో చాలా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, పార్టీ మారడం ఆయన మైనస్ కాదంటారా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి గవర్నమెంట్ది. అదే కాకోకుండా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలామంది నిరుపేదలను ఉపయోగపడ్డారు. టాటా ట్రస్ట్ పెట్టి చాలా విధాలుగా ఆదుకున్నాడు. వ్యక్తిగతంగా నాని గారికి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. పేరేంటి సార్ మీకు? సత్యనారాయణ రెడ్డి అండి. చేస్తూ ఉంటారు? నేను ఆ పురుగు మందుల కంపెనీ చేస్తుంటాను సార్, రిప్రజెంటేటివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు చూశారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూస్తుంటారు మీరు. అయితే ఈ 2 పరిపాలనలో ఏది బాగుందంటారు? ఎవరు అభివృద్ధి ఎక్కువ చేశారంట? ఒకటి చెప్పకూడదు, రెండోది చెప్పుకోవాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు చెప్పకూడదు. ఏం చేశాడండి? ఏమీ చేయలేదు. ఊళ్ళో ఒక 100 మంది ఉన్నారనుకోండి జనం, మన ఎస్టిమేషన్ ఒక 20 మందికి అకౌంట్లో డబ్బులు వేసినాయని డమకా కొడతాడు. మిగతా 80 మంది ఏం లేదు నిజంగానే వేసాడు అనుకుంటారు. వీళ్ళేమోనే పాపం పిచ్చిగొర్రెలా తిరిగిపోయి అకౌంట్లో చూసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ డబ్బులు పడట్లేదు, వస్తుంది. వీళ్ళేం విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు, మాకు డబ్బులు పడ్డాయి, మాకు డబ్బులు పడ్డాయి అని. చివరికి ఎవరు చూసుకున్నా మాకు డబ్బులు రాలేదని తెలుస్తుంది అందరికీ. మనోడు విధ్వంస పాలన తప్ప ఏమీ లేదండి, అభివృద్ధి అయితే లేదు. రోడ్లు లేవు. నేను రిప్రజెంటేటివ్గా చేస్తూ ఉన్నాను కదా, మా నడువులు పోతున్నాయి, బండ్లు పోతున్నాయి. ఆయన పెట్రోల్ రేటు పెంచాడు, గ్యాస్ రేటు పెంచాడు, కరెంటు బిల్లు రేటు పెంచాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2 నెలలకి కూడా 100 రూపాయలు వచ్చేది నాకు, నేను ఫోన్పేలో కట్టుకునేవాడిని. ఆయన గారు ఉన్నప్పుడు ఇప్పుడు మాకు 500 వస్తుందండి, పైన 700 కూడా వస్తుంది కరెంటు బిల్లు. అప్పుడులో గ్యాస్ సిలిండర్ 450, 500కి వచ్చేది. ఈయన గారి వల్ల మాకైతే నాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, కానీ ఒక్క పథకానికి ఎలిజిబుల్ కాదు. మా పాప చిన్న పాప, ఒక అమ్మఒడి లేదు మాకు. మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ 45 సంవత్సరాలు దాటింది, ఒక పథకం రాలేదు. మా ఊళ్ళో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ శుభ్రంగా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారు, ఇంట్లో వాళ్ళకి 2 పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళకే అర్హులైన వాళ్ళని తీసి పక్కనే అండి, ఓన్లీ వాళ్ళకి. నరేగా ద్వారా కరువు పని డబ్బులు, పనికి పోకుండా వాళ్ళే డబ్బులు వేయించుకుంటున్నారు. మొత్తం పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గరుండి మొత్తం లెట్రిన్ బిల్లులు, అన్ని బిల్లులు, దొంగ బిల్లులు అన్నీ పెట్టడం. వాళ్ళ అవినీతి స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ముందు అమ్మకం కానుంచి వాళ్ళు చెప్పిన మద్య నిషేధం అన్నారు చూశారు. ఆ మద్య నిషేధం ఏంటంటే మాకు ఇక్కడ దగ్గర బోర్డర్లో మేము ఉండగా తెలుస్తుంది, లోపల వాళ్ళకి ఏం తెలియట్లేదు. మొత్తం అమాయకులందరినీ చారదీసి అక్కడ పెట్టారు. దేనికి సెక్యూరిటీ పోస్టులు ఇచ్చారు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. పాప 2-3 సంవత్సరాలు చేశారు. వాళ్ళు ఏదో డబ్బులు బండ్లు ఆపి 50 రూపాయలు 60 రూపాయలు తీసి చేసుకున్నారు తప్ప వాళ్ళకి శాలరీ లేక మా ఊరు నుంచి సరౌండింగ్స్ గంపలగూడ మండలం బొచ్చెలు ఉన్నాయండి సెక్యూరిటీకి పెట్టిన వాళ్ళని. ఆ చెక్ పోస్టులు తీసేశారు, తర్వాత ముందెత్తేసారు. చివరికి పిచ్చి బ్రాండ్లు లేకుండా మా ఊళ్ళో వర్షం బట్టి ఇప్పుడు వితంతు పెన్షన్లు పెరిగినాయండి. మీరు గమనిస్తున్నా ఉన్నారో లేదు కానీ గవర్నమెంట్లో మటుకు ఈ గవర్నమెంట్ వచ్చాక వితంతు పెన్షన్లు బీభత్సంగా పెరిగినాయండి. కల్తీ మద్యం బీభత్సంగా దాగటం వలన ఆ కల్తీ కిడ్నీలు పోవటం, లివర్లు చెడిపోవటం, కొత్త రోగాలు రావటం. ఆల్రెడీ కరోనా కాదు, కొత్త రోగాలు, వింత రోగాలు ఇప్పుడు ఎక్కువైపోతుందండి. మీ ఇప్పుడు వితంతు పెన్షన్లు పెరగడానికి కారణం కూడా అదే. చిన్న వయసులోనే మనుషులు మొత్తం చచ్చిపోతున్నారు, 40-50 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా. మొత్తం మనోడు విధ్వంస పాలన, విషపూరిత పాలన తప్ప మనోడు అభివృద్ధి చేసింది లేదు. రాజధాని మాకు చాలా దగ్గరగా ఉండేది, మాది మొత్తం ఎస్సీ నియోజకవర్గం. నేను 3 రాజధానులు ఒక కిటికేసాడండి, ఎక్కడైనా ఎవరికైనా ఒక కిటికేసాడా? నేను చూస్తూనే ఉంటాను. ఇక్కడ నందిగామ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, పక్కనే మధురై తెలంగాణ ఉంటుంది, అది ఎస్సీ నియోజకవర్గం. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం పక్కన. మొత్తం అన్ని మన కృష్ణా జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, గుంటూరులో ఎస్సీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ సరౌండింగ్స్ చుట్టూ, రాజధాని చుట్టూ మన వాళ్ళు గ్రహించట్లేదు. కానీ ఎస్సీ రాజధానిలో, ఎస్సీ రిజర్వ్డ్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయండి. ఎస్సీ క్యాస్ట్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమీ లేదు. వీళ్ళు చెప్పే పథకాలు చెప్పడం తప్ప, దండోరాలు తప్ప ఉపయోగం లేదు. ₹1 రావట్లేదు, నిధులు రావట్లేదు, పేదలకి ఏ ఉచిత పథకాలు లభించట్లేదు. ఓన్లీ వాళ్ళకే ఉపయోగపడేలాగా ఉన్నాయండి. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొలిగిపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు, వైసీపీ తరఫున నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఎక్కువగా ఎవరికి ఉందండి? కొలిగిపూడి శ్రీనివాసరావు గారు గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటారు? వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళే ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళే. ఆయన ఏం మాట్లాడినవన్నీ ఫేక్ వీడియోలు పెట్టడం, పబ్లిసిటీ పిచ్చి వాళ్ళే చేస్తున్నారు. ఈయన గారు ప్రచారం చేయకపోయినా కానీ గెలుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ స్వామిదాస్ గారి మీద రివర్స్ ఉంది. వాళ్ళ ఒక క్యాస్ట్ వాళ్ళే మొత్తం ఆయనకి 2 సార్లు నిలబడ్డా కానీ రివర్స్ అయిపోయాడు. 2 సార్లు ఓడిపోవడానికి కారణం అది. తిరుగురు లోకల్ నాయకులే ఓడిచ్చేస్తారండి వాళ్ళని, ఎవరో ఓడించాల్సిన అవసరం వల్ల. గట్టిగా ప్రచారం చేయాల్సిన పనుల. జస్ట్ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఈ 40 రోజులు జాగ్రత్తగా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తే చాలు. గ్రామ గ్రామాన మన సూపర్ 6 పథకాలు
వీళ్ళు ప్రతి ప్రచారం కూడా చెప్పగలిగితే, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయగలిగితే పక్క 50,000 మెజార్టీతో గెలుస్తాడండి. అంత గ్యారంటీ ఉంది. ఇప్పుడు తిరువూరులో తెలుగుదేశం పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? పక్కా మాకు జరుగుతుందండి. మెయిన్ ఓడిపోవడానికి గల కారణం ఈ తిరువూరు నియోజకవర్గంలో మాకు గంపలగూడ మండలం చాలండి. ఎందుకనంటే మాకు కట్లేరు బ్రిడ్జి పోయిలాక 7 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు శంకుస్థాపన వేసిపోయాడు. మాకు 8 నెలల కింద వచ్చి మీకు ఎందుకు మేము కడుతున్నాం అని చెప్పి ఒక శంకుస్థాపన వేసిపోయారు తప్ప ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి మేము కట్లేరు వస్తే పక్కాగా 50 కిలోమీటర్లు ఎక్కువ తిరిగిపోవాల్సి వస్తుందండి. ఇటుకి వెళ్తేనే కంచిచర్ల మీద వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళి మైలవరం సైడు, లేకపోతే ఇటు నుంచి పోవాలి. మైలవరం కాకుండా ఇటు చెమలపాడు మీద నుంచి కాకుండా కొత్తూరు ఇటు నుంచి పోవాలి, ఖమ్మంపాడు పెళ్లి నుంచి పోవాల్సింది. ఆ బాధ ఏందో నరకం ఏందో మా గంపలగూడ మండలంలో ప్రత్యక్షంగా అనిపిస్తున్నాం. ఇది చాలా రివర్స్ ఉన్నాయి. ఇది మటుకి కరెక్ట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు పక్కాగా ఓడిపోతారు. మేము చెప్పాల్సిన పనే లేదండి. వాళ్ళకే అర్థమైపోతుంది. అది సార్. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు? అయితే పక్కా గ్యారెంటీ అండి. ఆల్రెడీ అది రాష్ట్రం మొత్తం కూడా కనపడుతూనే ఉంది. ఆ ఛాయలు మొత్తం మా నియోజకవర్గంలో విపరీతంగా కనపడుతుంది. ఏ గ్రామంలో పోయినా కానీ మొత్తం వాళ్ళే రివర్స్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఓన్లీ వాళ్ళ నాయకులు ఇసుక తోలుకోవటం, మట్టి తోలుకోవటం, చెరువుల్లో మట్టి తోలుకోవటం, గొట్టలను మొత్తం తవ్వేసుకోవటం తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదండి. ఇళ్ల పట్టాలు మా ఊర్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పక్కా ఇది జరిగిందండి. వాళ్ళు కేసు వేశారు కోర్టులో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 78%, 80% నిధులు ఇచ్చారు దేనికి, ఇళ్ల పట్టాలకి. వీళ్ళు వచ్చి మళ్ళీ అదే ఇళ్ల పట్టాలని మాకు ఊరు బయట అసైన్డ్ భూములు ఉంటే దాన్ని ఫిక్స్ చేశారు. అందరూ రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యేసరికి అక్కడ మొత్తం చౌడు భూములు అని చెప్పేసి వదిలేశారు. అక్కడ దానికి బిల్లులు చేయించుకున్నారు. అక్కడ క్లియర్ కట్గా కనపడుతుందండి. మా ఊర్లో ప్రత్యక్ష నిదర్శనం, ఉదాహరణ కూడా చెప్పగలుగుతున్నాం. ఇచ్చారు, వెళ్ళి ఏది ఇచ్చారు చివరికి టీడీపీ గవర్నమెంట్ కరెక్ట్ చేసిందే, అంత మునిపించిందే, దాన్నే కేసు రివర్స్ తీసుకొని వేశారు. మరి వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారండి? చివరికి ఎవరు చేసింది ఒప్పుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒప్పుకున్నారు. ప్రత్యక్ష ఉదాహరణ మా సత్యాలపాడు గ్రామంలో జరుగుతుంది, కనపడుతుంది. వాటినే ఈ ఎమ్మెల్యే గారు కుక్కిలగడ్డ రక్షణనిధి గారు వాటినే ఇచ్చారండి. ఇంకా వాళ్ళు చేసిన అభివృద్ధి అయితే ఏం కనపడాలి. వీధి లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేవు పంచాయతీలో, నిధులు. ఆయనకు ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరగటానికి తప్ప వీళ్ళు వార్డు నెంబర్లోని ఎంపీస్ టీసీ అని చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికి రాకుండా చేసేసారు. మొత్తం నిధులన్నీ వేస్ట్ చేసేసారు. గ్రామ పంచాయతీకి ఉపయోగపడటానికి గ్రామ సచివాలయం కట్టారండి. ఉపయోగం ఎందుకు మాకేమైనా ఉందా? అక్కడ కట్టారు, నరేగా నిధుల ద్వారా కట్టారు. ఉపయోగం ఏముందండి? ₹1 ఒక సామాన్యుడికి ఉపయోగపడే పథకం లేదు. రోడ్లు లేవు, నీళ్లు రావట్లేదు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఒక్కడ కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నారండి బాగా. ఇప్పుడు తిరువూరులో కొలిపూడి శ్రీనివాసరావు గారు ఎక్కడో నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు. నాన్ లోకల్ ఆయన. స్వామిదాస్ గారు ఏమో నేను లోకల్ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? లోకల్ నాన్ లోకల్ కాదండి. ఎవరు విజ్ఞులు, విద్యావంతులు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తెలివితేటలతోటి అభివృద్ధి చేయగలరు, ఏ పథకాన్ని తీసుకురాగలరు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప నిదర్శనం ఏంటంటే ఆయన గారు కేంద్రంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి తేడా కూడా దీని క్లియర్గా కనపడుతుందండి. ఆయన గారు కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్ర నిధులన్నింటినీ రాష్ట్రానికి మళ్లించారు. ప్రతి ఒక్క పథకంలో సబ్సిడీ ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో ఒక్కటైనా సబ్సిడీ ఇచ్చిందండి? మాకు రైతు బిడ్డలం కాదు మేము చెప్పగలుగుతున్నాం. పైపులు, ట్యూబులు మొత్తం అన్ని సబ్సిడీ మీద ఇప్పించారు. సంక్షేమం నేనే నిదర్శనం అండి. మా ఇంట్లో ఒక పథకం రాలేదు. నేను అప్లై చేసుకుంటే ఈ ఊర్లో మొట్టమొదటిసారి గ్యాస్ సిలిండర్ వచ్చింది. అది కేంద్రం ద్వారా వచ్చింది. రాష్ట్రం ఇచ్చింది ఏమీ లేదు నాకు మా దాని ద్వారా. చిట్ట చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. రాబోయే ఎలక్షన్లలో 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు, వైసీపీ అధికారంలోకి వస్తుంది? వైసీపీ మటుకు చిత్తుగా ఓడిపోతున్నారు. ఇది మాత్రం కన్ఫామ్, తిరిగే లేదు. 160 అంటారా, 170 అంటారా, క్లీన్ స్వీప్ కూడా అయిపోతుంది కూడా చెప్పలేము. అంత వ్యతిరేకత ఉంది. వాళ్ళు వాలంటీర్లను పెట్టి ఇప్పుడు దాకా కేసులు పెట్టి భయపెట్టి ఏదో చేయాలని చూశారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే మా కుటుంబం మీద ఎన్నో దాడులు జరిగినాయండి ఈ ఊర్లో. అది మేము ప్రత్యక్షంగా మేము అనుభవించున్నాం. ఎన్నో కేసులు మా మీద పెట్టారు. మేము ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి టీడీపీకి అండంగా ఉంటున్నామని. ఇది ఎవరికి తెలియదు. మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీటింగ్లు పెడితే వెళ్ళాము.